ప్రాంతాల్లో పార్టీ నేతలతో కలిసి ఆయన తాజాగా పర్యటించారు. కేటీఆర్ పర్యటనలో బాధితులు కన్నీరు పెట్టుకొని ఏడవడం, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని భయంలో ఉన్నాం, కాపాడండి అని ప్రాధేయపడడం లాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. బాధితులను పరామర్శించిన కేటీఆర్ కొంత భావోద్వేగానికి లోనయ్యారు కూడా. అండగా ఉంటాం, అవసరమైతే మీ తరపున పోరాటం చేస్తాం అని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గతంలో పేదలకు ఇబ్బందులు రాకూడదని తాము మూసీకి సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేశామని తెలిపారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కూడా బలుక్కున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చుతుంటే ఈ ప్రాంత ఎంపీ ఎక్కడికి వెళ్లారని పరోక్షంగా కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వస్తే కంచెలు పెట్టాలని సూచించారు. లక్షలాది మందికి నిద్ర లేకుండా చేస్తున్నారని రేవంత్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు పాజిటివ్ గా, కొందరు నెగిటివ్